భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, దానం చేయటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ఎవరైనా మరణించేటప్పుడు వారి బంధువులు వారికి సంబంధించి గుర్తుగా ఏవైనా వస్తువులు ఇచ్చేటప్పుడు మనం వాటిని తీసుకోవచ్చా? తీసుకోవచ్చు తల్లి, ఏ చింత లేదు. తీసుకోకపోతే మరి ఒకవేళ కాలకర్మాన్ని అనుసరించి యోగాన్ని అనుసరించి రేపు మనం కూడా పరమాత్మని పారసన్నిధి చేరిన సమయంలో మన వాళ్ళు కూడా ఇస్తే తీసుకునే వాళ్ళు అంటూ ఉండాలిగా. కాబట్టి ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉంటారు, తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవలసి ఉంటుంది. ఇది శాస్త్ర ప్రమాణం. యజన, యాజన, దాన, ప్రతిగ్రహీణ, అధ్యయన, అధ్యాపన అనేవి 6 కర్మలు. యజనము యజ్ఞం చేయాలి, యాజనము యజ్ఞం చేయించాలి, దానం ఇవ్వాలి, ప్రతిగ్రహీత లక్షణం తీసుకోవాలి, అధ్యాయం మనం చదవాలి, అధ్యాపకం ఇంకొకరిని చదివింపజేయాలి. ఈ 6 అందరూ చేయవలసినవిగా చెబుతారు పెద్దలు. ఇందులో కామో దాత, కామ ప్రతిగ్రహీత, కామకం సముద్రమావిష అని వేద ప్రమాణం ఒకటి ఉంది. దానం ఇచ్చే సమయంలో మనకు 2 ప్రయోజనాలు చేకూరుతాయి. ఒకటి, తీసుకునే వ్యక్తి అతడికి ఉపయోగపడేటటువంటి వస్తువును మనం ఇచ్చినందువలన మనకు మంచి కలగాలని కోరుకుంటాడు. మళ్ళీ అతడు మన వద్ద వచ్చేసరికి ఆ వస్తువు ఇచ్చేంత శక్తి మనకు మళ్ళీ మళ్ళీ ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి దానం ఇస్తే సంపద పెరుగుతుంది, అతడి కోసం మళ్ళీ మనం ఇవ్వాలిగా పెంచుకుంటాం. రెండవది, ఆ తీసుకున్న వ్యక్తి మళ్ళీ ఎప్పుడో వస్తాడు, వచ్చేంత వరకు మనం జీవించి ఉండాలి కనుక ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. దానం ఇస్తే ప్రత్యక్షంగా కలిగే ప్రయోజనాలు 2. ఒకటి, సంపద పెరుగుతుంది, 2 ఆయుర్దాయము పెరుగుతుంది. కనుక దానం ఇచ్చేటటువంటి గుణాన్ని పెంచుకోవాలి. ఇక రెండవది, ఎవరైనా మరణించిన సమయంలో వారికి జ్ఞాపకంగా, సూచనగా, సూచికగా ఒక వస్తువును లేక ఏదైనా ఒక విషయాన్ని మనకు అందించే ప్రయత్నం ఈనాటి కాలంలో పలువురు చేస్తున్నారు, జ్ఞాపకార్థం అన్న పేరిట. అలాంటి వస్తువులు ఎవరైనా ఇస్తే తప్పకుండా తీసుకోవాలి. అలా తీసుకుంటే తీసుకున్న వారి ఆత్మ సంతోషిస్తుంది. ఆత్మ సంతోషం ఏమిటి అని అనుకోకండి, ప్రాథమికంగా గమనించినట్లయితే ఇంకా ఆ ఆత్మ వసురుద్ర ఆదిత్య రూపాణం, ఆ వసురూపాన్ని పూర్తిగా పొంది ఉండని సమయంలో షోడశ మహాదానాంతర్గత అని చెబుతూ అనేక దానాలు చేసేటటువంటి ఆ సమయంలో కర్తకు సంబంధించినటువంటి దోషాలు తొలగించడం ప్రధాన లక్ష్యంగా ఈ దానాలన్నీ చెప్పబడి ఉన్నాయి. మనం తీసుకుంటే ప్రత్యక్షంగా ఎవరైతే ఈ కర్మ ఆచరించి ఉన్నారో, చేస్తున్నారో అతడికి సంతృప్తి కలుగుతుంది. గతించిన మా పితరులకు క్షేమం కలగడం కోసం నేను చేసేటటువంటి ఈ సంకల్పాలలో, కర్మలలో, దానాలలో అర్హులకు అందించాను, వారు స్వీకరించారు. ఈ తృప్తి కారణంగా సమాజంలో ఇవ్వడం పుచ్చుకోవడం అనే సమతౌల్యత పాటింపబడుతుంది. ఉన్నవారు అలా కూడబెట్టి 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 వెళ్ళిపోయారు. తదుపరి ఆ కూడబెట్టిన ఆ ఆస్తికి లేక ఆ ధనానికి వారసత్వ సంపదగా స్వీకరించేటటువంటి కర్త కూడబెట్టిన దానిలో కొంత అందరికీ పంచిపెట్టాలి. లేని ఎడల సమాజంలో అసమతౌల్య స్థితులు పెరిగిపోతాయి. సమాజంలో ఉండే మిగతా వారు ఆ వ్యక్తి అంతా కూడబెట్టుకొని వెళ్ళిపోయాడు, మాకేమిటి అనే మాట రాకుండా కర్త ఆ కూడబెట్టిన వాటిలో తనకు వచ్చిన దానిలో నుంచి పంచిపెట్టడం ఆరంభం చేస్తే మంచి సమాజంలో పెరుగుతుంది. ఈ లక్ష్యం కోసమే సనాతన ధర్మం మరణించిన సమయంలో కూడా మరణించిన వారికి మేలు కలగాలి అనే సంకల్పంతో దానాలు చెయ్యాలి అనేటువంటి ఉద్దేశ్యాన్ని ప్రకటింపజేసింది. దానం చేస్తే కలిగే మేలు 2 విధాలు, సంపద పెరుగుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది. పరోక్షంగా దానం చేస్తే సమాజంలో కూడా అందరిలో దాన బుద్ధి పెరుగుతుంది. ఇది ప్రయోజనం. గురుగారు, ఇక మరో సందేహం. మహాభారతము కథ ఒక సున్నకంతోటి ఆరంభం అవుతుందని ఈ మధ్య చదివాను, ఇది నిజమేనా? ఏమిటి ఆ కథ? నిజమే తల్లి. జనమేజయుడు పరీక్షిత్తు కుమారుడు
తండ్రి అనంతరం రాజు అయ్యాడు. మహాభారతం ఆది పర్వంలోని కథ ఇది. సరమ అనే దేవతల శునకం జాగిలం కుమారుడు సారమేయుడు. ఆ సారమేయుడు సభలో అనేకులు పాటలు పాడడం, వివిధమైన నిత్యగీతాది వాద్యములు ఉండడం, అనేక పదార్థములతో సభికులు ఆనందంగా స్వీకరిస్తూ ఉండడం, ఏం జరుగుతుందో తెలుసుకుందామా అని రాగా జనమేజయుని సోదరులు ఆ సారమేయుడిని కొట్టి హింసించారు. సారమేయుడు తన తల్లి వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పగా ఆ సరమ సభలోనికి వచ్చి జనమేజయుడిని ప్రశ్నించింది. ప్రశ్నించగా జనమేజయుడు ఆశ్చర్యపోయాడు. శునకం మాట్లాడడం ఏమిటి అని అడగగా, మీ సోదరులు ఇలా అధర్మంగా అనైతికంగా హింసించడం తగునా? పైగా లోకంలో అధర్మము అన్యాయము ప్రబలిపోతున్నవి మహారాజా. ఇలా మాట్లాడగా జనమేజయుడు నా సోదరులే హింసించారు అని చెప్పడానికి ఆధారాలేవి అంటూ ప్రశ్నించాడు. కాస్త తమాషాగా ఆధునికంగా మాట్లాడుకుంటే సాక్ష్యమేది అని అడగగా ఆ సరమ అన్నట్టు మర్చిపోయాను, కలికాలం కదా, ఇప్పుడు అన్నింటికీ సాక్ష్యాలు కావాలేమో అంటూ వెళ్ళిపోయింది. మీరంతే, మీ కుటుంబం అంతే, మీ వంశమంతా అంతే అంటూ గొణుక్కుంటూ వెళ్ళిపోగా జనమేజయుడు ఏమిటి ఈ సరమ, ఈ జాగిలం శ్వానం వచ్చి ఇంత మాట అనిపోయిందా, మా వారెవరు అంటూ తెలుసుకునే ప్రయత్నం చేశాడు. దానితో వైశంపాయనుడే వచ్చి కథ అంతా చెప్పాడు అని భారతం ఆరంభం అవుతుంది. మహాభారతం స్వర్గారోహణ పర్వంలో కూడా ధర్మరాజు వెంట ఒక జాగిలమే నడిచింది. విశ్వాసానికి ప్రతీక జాగిలం, శునకం, శ్వానం. అయితే ధర్మశాస్త్రంలో శునకములను స్పృశించరాదు, తాకరాదు, తాకితే స్నానం చెయ్యాలి అని శాస్త్ర ప్రమాణం. తినే ఆహారం మట్టుకు 32 ఆ తినే ఆహారం కంటే పూర్వం ముద్దలను సిద్ధం చేసి వాటిని అగ్నిహోత్రానికి సమర్పిస్తూ అందులో 28వ సంఖ్య గల ఒకానొక ముద్ద, ఒక పిడికెడు అన్నాన్ని వాకిలిలో శ్వానము, శునకమునకు ఆహారంగా వెయ్యాలి అని ధర్మశాస్త్రం. కుక్కను తాకరాదు, శునకమును స్పృశించరాదు, కానీ ఆ శ్వానమునకు ఆహారాన్ని మాత్రం అందించాలి. విశ్వాసానికి మారిపేరు. శ్వానౌ శ్వాన శబలౌ వైవస్వత కులోద్భవౌ ఇలాంటివి చెబుతూ వెయ్యాలి అని శాస్త్ర ప్రమాణం. ఇది కథ. నిజమే, భారతం జాగిలం కథతో ఆరంభం అవుతుంది. గురుగారు, మౌనం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? అలాగే పండితులకు మౌనం అనేది బలాన్ని ఇస్తుందని అంటారు. దక్షిణామూర్తి కూడా మౌన దైవం అని అంటారు కదా, ఏంటి మౌనంకు ఉన్నటువంటి బలం? మౌనమే బలం. విభూషణం మౌనమ పండితానాం అని ఒక ప్రమాణం ఉంది. పండితులకు మౌనం బలం. ఎక్కడైనా చూస్తే మౌనమే గెలుస్తుంది. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, వాద వివాదాలు పెరిగినప్పుడు మౌనంగా ఉంటే కలిగే ప్రయోజనం, ఎదుటివారు ఏదైనా చెబుతూ ఉంటే అదంతా కూడా వినగలగడం. వారంతా మాట్లాడిన తర్వాత మౌనంగా ఉన్న ఈ వ్యక్తి తన వద్ద ఉన్న జ్ఞానాన్ని తానే కలిగి ఉంటాడు. విన్నందువల్ల అవతలి వారి జ్ఞానం కూడా వచ్చి చేరుతుంది. అందువలన మౌనంగా వింటున్న ఈ వ్యక్తి వద్ద ఇప్పుడు ఉన్న జ్ఞానం రెట్టింపు అవుతుంది. మాట్లాడుతూ ఉన్న అవతల వ్యక్తి తన జ్ఞానమంతా కూడా మాటలలో వ్యక్తపరచడంతో అతడి వద్ద ఇక మాట్లాడడానికి ఏమీ లేకుండా అయిపోతుంది. అవసరం ఉంటే అప్పుడు మాత్రమే అంతవరకు మౌనంగా ఉన్న ఈ వ్యక్తి తన జ్ఞానాన్ని రెట్టింపు చేసుకొని అవసరమైనంత మేరకే సమాధానం ఇస్తాడు. అవసరం లేకపోతే చిరునవ్వులు చిందించి మౌనంగా ఉంటాడు. మహేశ్వర స్వరూపం, జ్ఞానానికి ప్రతినిధిత్వం వహించినటువంటి జగద్గురు స్వరూపంగా ఉండేటటువంటి దక్షిణామూర్తి విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అని ఆ స్వామిని మనం స్తోత్రం చేస్తామే. మౌన వ్యాక్ష ప్రకటిత ఆ స్వరూపం ఎంత గొప్పది అంటే చిత్రం వటతరోర్మూలే. ఆ స్వామిని కూడా మనం మౌన వ్యాఖ్య అని మనం వ్యాఖ్యానం చేసుకుంటూ ఉంటాం. గురువు కానీ నేర్చుకునేవారు కానీ ఎల్లప్పుడూ మౌనాన్ని ఆశ్రయించి ఉండాలి. మౌనం వలన ఆయుర్దాయం పెరుగుతుంది.
మాట్లాడే కొలది మనలో ఉన్నటువంటి ఉద్దీపన శక్తి, జ్ఞానశక్తి, దైహికపరమైన శక్తి నశిస్తాయి. మౌనంతో ఆ శక్తిని పెంచుకోవచ్చు. కనుకనే ప్రాచీనులు మౌనం వహించారు, మునులుగా పేరు పొందారు. ఎవరైనా మరణిస్తే ఆ మరణించిన వ్యక్తికి ఆత్మశాంతి కలిగించాలి అనే ఉద్దేశంతో 2 నిమిషాలు మనమంతా కూడా మౌనం ప్రకటిస్తాం. మౌనాన్ని ప్రకటించడంలో మన వినయం, కూడగట్టుకున్న ఆ శక్తిని ఆ మరణించిన వ్యక్తికి అందించడం ద్వారా ఉత్తమ లోకాలకు పంపించే ప్రయత్నం చేయడం, ఇది ప్రత్యక్షంగా మనమంతా కూడా గమనించే అంశం కదా. కనుక మౌనంలోనే బలం ఉంది. సామాన్యంగా ఇంట్లో అవుతున్నటువంటి మాటలలో కూడా ఇల్లాలు అలాగే భర్త ఇరువురి మధ్యన కూడా ఎవరు గెలుస్తారు అంటే ఎవరైతే మౌనంగా ఉంటారో, ఎవరైతే అంతేగా అనే తక్కువగా మాట్లాడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి విజయం లభిస్తూ ఉంటుంది అని కూడా లోకం చెబుతూ ఉంటుంది. చెప్పు, సరే, మంచిది, తెస్తా, వస్తా అనే మితమైన భాషలతో ఎక్కువ శాతం మౌనాన్ని ఆశ్రయించేటటువంటి వారినే విజయం వరిస్తుంది. సమస్త వ్రతాలు స్త్రీలోకానికే. కేదారేశ్వర వ్రతం, వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరీ వ్రతం, ఎన్ని వ్రతాలో 16 వారాల వ్రతం, 22 వారాల వ్రతం, అన్ని వ్రతాలు ఆడవారు చేస్తూ ఉంటే మగవారికి ఒకే ఒక్క వ్రతం, పరమాద్భుతమైన వ్రతం మౌన వ్రతం అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది లక్ష్యం. గురుగారు, ఇక మరో సందేహం, మన దేహంలో పంచ ప్రాణాలు అంటే ఏమిటి? అవి ఎక్కడ ఉంటాయి? ప్రాణాపాన వ్యానోదాన సమానామే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజావి పాప్మా భూయాసం అని వేద ప్రమాణం. ఆహారాన్ని స్వీకరించే సమయంలో కంచములో నెయ్యి, ఆహార పదార్థాలు, మళ్ళీ నెయ్యి. నెయ్యి అతిగా తినడం కాదు ఇక్కడ. నెయ్యిని ఔషధం వల్ల స్వీకరించడం. ఈ ఔషధయుక్తమైన ఆ నేతిని పదార్థం పైన వేయడంలో, పదార్థాన్ని వంట చేసే సమయంలో, పచనం చేసే సమయంలో ఉండేటటువంటి సమస్త దోషాలు తొలగిపోతాయి. ఆ ఆహారం మనకు మనోబలాన్ని, ప్రత్యక్షంగా భౌతికంగా శారీరక బలాన్ని పెంచేదిగా మారుతుంది. అలా నేతితో తడిపిన ఆ అన్నాన్ని ధేనుముద్రతో బొటనవేలు, మధ్యవేలు, ఉంగరం వేలు ఈ మూడింటితో ఇలా పట్టుకున్నప్పుడు ఇది ధేనుముద్ర అవుతుంది. శుక్రుడు, శని, రవి జ్యోతిషపరంగా కారకులు అవుతున్నారు. ఈ ముగ్గురి కారణంగానే ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అనేవి 3 మనకు లభిస్తాయి. ఈ మూడింటితో అలా కొన్ని మెతుకులను పెట్టుకొని ప్రాణాయ స్వాహ అని నోట వేసుకోవాలి. పంచప్రాణములు ప్రాణాపాన వ్యాన ఉదాన సమానములు అనే 5 కాగా, ఇవి కాకుండా మనలో నాగ, కూర్మ, క్రికర, దేవదత్త, ధనంజయ అనే 5 వాయువులు ఈ దేహానికి సంబంధించిన పెరిగిన శక్తిని త్రుంచేవిగా మారుతాయి. ఇవి ప్రాణ ఉద్దీపనములు కాగా, ఈ 5 నాగ, కూర్మ, క్రికర, దేవదత్త, ధనంజయ ప్రాణాన్ని, ప్రాణశక్తిని తగ్గించేవిగా ఉన్నాయి. ఈ రెండింటి మధ్యన ఒక మంచి అవగాహన ఏర్పరిచేటటువంటి ఇంధనమే నెయ్యి. పూర్వకాలంలో శాస్త్ర ప్రమాణాన్ని, ధర్మ మార్గాన్ని అనుసరించి మనలో బుద్ధి పెరగాలి, నెయ్యిని స్వీకరించాలి, ఆరోగ్యం పెరగాలి, పాలు స్వీకరించాలి అనేటటువంటి వారు. ఘృతేన వర్ధతే విద్య, క్షీరేణ ఆయుష్యవర్ధనం అని ప్రమాణం. ఘృతం నెయ్యి, ఘృతేన వర్ధతే. పంచప్రాణాలు అనేసరికి ఇంద్రియాలలో ఈ ప్రాణశక్తిని మనం గమనించవచ్చు. వృద్ధాప్యం వచ్చేసరికి క్రమేణా ముందుగా బలహీనపడేవి కాళ్ళు. నడక మారుతుంది, నిలబడడం కష్టమవుతుంది, కూర్చోవడం మొదలవుతుంది. తదుపరి చైతన్యం పోగొట్టుకునేవి కళ్ళు, చూపు మారుతుంది, మందగిస్తుంది. తదుపరి శక్తిని కోల్పోయేవి చెవులు. పంచేంద్రియాలలో ఆ తదుపరి నాలుక, ఆ తదుపరి జ్ఞాపక శక్తి, బుద్ధి, చివరలో చర్మము, స్పర్శ జ్ఞానం కోల్పోవడంతో శరీరంలో నుంచి ప్రాణం నిష్క్రమిస్తుంది. నవస్థానాలలో నుంచి ఈ శరీరంలో ఉండే ప్రాణశక్తి బయటికి వెళ్ళిపోయే మార్గములే వాయువులు, 10 విధ వాయువులు.
ప్రాణాపాన వ్యానోదాన సమానములు, నాగ కూర్మ క్రకర, అలాగే దేవత ధనంజయాదులు. దశవిధ వాయువులతో ఈ దేహం నిర్మితమవుతుంది. పంచప్రాణములు వీటిలో ఉంటాయి అంటుంది శాస్త్రం. అయితే లోకంలో అనేకులు తమ పంచప్రాణాలను ఆస్తిపైన పెట్టుకుంటారు, పిల్లలపైన పెట్టుకుంటారు, ఇంటిపైన పెట్టుకుంటారు. సంపాదించినటువంటి ప్రతి అంశం పైన మమకారం పెంచుకొని చప్పట్ల ప్రేమతో, దండల శాలువాల మీద మమకారంతో, కీర్తి ప్రతిష్టల మీద అభిమానంతో ఇదే లోకం అంటూ పంచప్రాణాలు వాటిపైన పెట్టుకుని జీవిస్తూ ఉంటారు. ఏమాత్రం విఘాతం ఏర్పడినా విలవిలలాడిపోతారు. కనుక పంచప్రాణాలు ఎక్కడా అనేది తెలుసుకుంటే బుద్ధి అంతర్ముఖీనం చెందుతుంది, ఆత్మ చైతన్యం కలుగుతుంది. ఇది సమాధానం. గురుగారు, ఇక మరో సందేహం. కృష్ణుడు సాయం కారణంగానే అర్జునుడు మహావీరుడు అయ్యాడే కానీ నిజానికి కర్ణుడు మహావీరుడు అని పలువురు అంటున్నటువంటి మాట, ఇది నిజమేనా? ఎంత మాత్రమూ కాదమ్మాయి. వసుషేనుడు అనే పేరు గల కర్ణకుండలములు దానం చేసిన కారణంగా వచ్చిన కీర్తికి సంబంధించిన కర్ణుడు అన్న పేరిట ఖ్యాతి పొందినటువంటి ఈ కుంతి అగ్ర సంతానం మొదటి కుమారుడు కారణాంతరాల చేత ఎంత పరాక్రమం కలిగినప్పటికీ ఆ పరాక్రమం అంతా కూడా అహంకారంతో ముడిపడి ఉన్నది. విద్య ఎంత ఉన్నా అహం పనికి రాదు, వినయం కావాలి, నిరంతరం అభ్యాస కౌశలం పెంచుకోవాలి. చదువు ఎప్పటికీ అయిపోదు. కర్ణుడు నా చదువు పరశురాముడి వద్ద విద్యాభ్యాసం చేయడంతో అయిపోయింది అని పూర్తి చేశాడు. అంగరాజ్యానికి ప్రభువుగా ప్రకటించడంతో దుర్యోధనులకు ఆంతరంగికుడిగా మారిపోయాడు. కానీ అర్జునుడు నిరంతరం తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. అనేక తీర్థయాత్రలు చేశాడు. సాక్షాత్తు పరమేశ్వరునికి తపస్సు చేశాడు. పరమేశ్వరుడి దివ్యమైనటువంటి శక్తిని, బాణాన్ని తాను పొందగలిగాడు. పరమేశ్వరుని తపస్సుతో మెప్పించి పినాకి చేత పాశుపతాస్త్రాన్నే పొందగలిగాడు. కానీ బ్రహ్మశిరో నామకాస్త్రం అది రావడంతో కర్ణుడి ప్రయాణం ఆగిపోయింది. నారాయణాస్త్రం రావడంతో అశ్వత్థామ ప్రయాణం ఆగిపోయింది. బ్రహ్మాస్త్రం రావడంతో నా అంతవాడు లేడు అని అశ్వత్థామ కూడా తన ప్రయాణాన్ని ఆపు చేసుకొనగా అక్కడితో సంతృప్తి పడినటువంటి అర్జునుడు అనేక అస్త్రాలను నిరంతరం సాధిస్తూనే ఉన్నాడు. ఇంకా 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 అంటూ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. కనుక అహం లేకుండా విద్యాభ్యాసం చేస్తే ఎక్కడైనా మనం విజయం సాధించవచ్చు. అహం లేదు కనుకనే అర్జునునకు కృష్ణుడు జగద్గురు అయ్యాడు. చెబితే వింటాడు కాబట్టే అర్జునుడికి కృష్ణుడు భగవద్గీతను బోధించాడు. నరనారాయణులుగా ఈ ఇరువురు అనాదిగా ఉన్నటువంటి ఆ అనుబంధం కారణంగానే ఎక్కడ చూచినా కూడా అర్జునునకు కృష్ణుడి ఉపదేశం, అర్జునుడు ధనుర్ధారిగా యుద్ధాన్ని కొనసాగించడం. ఎక్కడైతే ధనుర్ధారిగా అర్జునుడు ఉంటాడో, ఎక్కడైతే రథాన్ని నడిపిస్తూ కృష్ణుడు ఉంటాడో అక్కడే జయం అని కూడా మహాభారతం పూర్తి అవుతుంది. కనుక కర్ణుడిలో విపరీత అహంభావం ఉంది, నేను అనేటటువంటి వదరుతనం ఉంది. ఈ వదరుతనాన్ని, నేను అనే అభిజాత్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం దానాన్ని ఊతగా స్వీకరించడంతో దానకర్ణుడు అన్న పేరు వచ్చినప్పటికీ స్వభావ సిద్ధమైన అహంకారణంగానే కర్ణుడి పాత్ర అంతం కావలసి వచ్చింది. ఇరువిరిలో అపూర్వమైనటువంటి బాణ పరంపరల శక్తి గల ఆ అస్త్రశస్త్రాల విద్య కలవాడు అర్జునుడే, ముమ్మాటికి అర్జునుడే. గురుగారు, ఆషాఢ మాసంలో వివాహాది శుభకార్యాలు చేయొచ్చా? శూన్యమాసం అంటే అర్థం ఏమిటి? శూన్యమాసం ఎందుకు శుభకార్యాలకు నిషేధం? ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేయరాదు. ఈనాటి కాలంలో 1-2 చోట్ల వివాహాలు కావడం కానీ, లేదా గృహప్రవేశాలు, శుభకార్యాలు కొన్ని చోట్ల జరిగినవి అనే దృష్టాంతాలు కనిపించడంతో పలువురిలో చేయవచ్చునా అనే ఆలోచన కూడా కలుగుతున్నది. గమనిస్తే
ఈ దేశం మన దేశం భారతదేశంలో జ్యోతిష విధానంలో నక్షత్రాల కదలికలను లెక్క పెట్టేటటువంటి విధానాలు 9. అందులో 3 విధానాలు ప్రత్యేకం. ఉత్తర భారతదేశంలో గురువు చలనం ఆధారంగా కాలాన్ని లెక్క పెడతారు. దక్షిణ భారతదేశంలో తెలుగునాట చంద్రగ్రహం కారణంగా లెక్క కొనసాగితే తమిళనాట సూర్యగ్రహం కారణంగా లెక్క ఉంటుంది. ఉత్తర భారతదేశంలో గురువు కారణం, అలాగే ఉత్తర భారతదేశంలో పౌర్ణిమ నుంచి పౌర్ణిమ వరకు లెక్క, అమావాస్య నుంచి అమావాస్య వరకు లెక్క కాదు. ఇలా ఆ క్రమాన్ని గమనించినట్లయితే ఆషాఢమాసాన్ని శూన్యమాసమైనప్పటికీ పౌర్ణిమ వరకు శుభకార్యాలు నిర్వహించవచ్చు అని ప్రమాణం. అందులోనూ ఆషాఢ శుద్ధ పంచమి నాడు తిథివార నక్షత్రాలు ఏవి చూసే అవసరం లేకుండా పూర్వకాలంలో దక్షిణ భారతదేశంలో తెలుగునాట కూడా వివాహాలు చేసేటటువంటి వారు. శూన్యమాసాలు 4: మిథున ఆషాఢం, కన్యా భాద్రపదం, ధనుఃపుష్యం, మీన చైత్రం. మేషాదిగా ఉండే ఈ 12 రాశుల చక్రంలో మిథున ఆషాఢం సూర్య సంచారాన్ని అనుసరించి గమనం, ఆర్ద్ర, పునర్వసు ఈ పాదాలలో ఉన్న కాలంలోనే వివాహాదులను జరపరాదు. అలాగే కన్యా భాద్రపదం, ధనుఃపుష్యం, మీన చైత్రం మొదటి భాగంలో చేయవచ్చును, రెండవ భాగంలో చేయకూడదు అన్నారు. వీటికే శూన్యమాసాలు అని పేరు. శూన్యమాసాలలో శుభకార్య ఎందుకోసం చేయకూడదు అంటే ఈ శూన్యమాసాలలో మన్మథ సంబంధంగా ఉండేటటువంటి స్వభావాన్ని పరమేశ్వరుడు అంతం చేసిన లక్షణం మిథునం, ధనుస్సు ఈ రాశులకు ప్రత్యేకం. అలాగే శుక్ర సంచారం మిథునంలో ఉన్న కాలంలో విశేషంగా వైవాహిక సంబంధాలు చెదరిపోతాయి, కుదరవు. భార్యాభర్తల మధ్య సంబంధాలు చెదిరిపోయేటటువంటి కాలం కన్యా రాశి, కన్యా లగ్నం, కన్యాకాలం, కన్యా భాద్రపదం కనుక శాస్త్రం ఈ మాసాన్ని శూన్యమాసం అన్నది. కన్యా మాసానికి 180 డిగ్రీలలో ఉన్న కారణం చేత మీన చైత్రం కూడా శూన్యమాసమే. అయితే మీన చైత్రంలో ఉపనయనాలు చేసుకోవచ్చు, ముండనం నతు మండనం అని శాస్త్రం. ఇలా మిథునాషాఢం, కన్యా భాద్రపదం, ధనుఃపుష్యం, మీన చైత్రం ఈ 4 శుభకార్యాలు శూన్యమాసాల పేరిట చేయరాదు అనేది జ్యోతిష శాస్త్ర నిబంధన. ఇది రహస్యం. గురుగారు, ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి కొలుపులు తప్పనిసరిగా చెయ్యాలా? ఒకవేళ పూర్వం నుంచి ఇంట్లోనే ఆచారంగా లేకపోతే ఇప్పటి నుంచి ప్రారంభం చేసుకోవచ్చా వాళ్ళు? తప్పకుండా చేసుకోవచ్చు. పూర్వం లేదు, ఇప్పుడు ఆరంభం చేద్దాం నిరభ్యంతరంగా. అయితే ఎవరి ఇంట్లో అయితే ఈ ఆచారం ఉంటుందో ఆ ఇంట్లో అమ్మాయి, ఆ ఇంటి యువతి, మహిళ, యజమానురాలు ఎవరైనా ఆచారం లేనటువంటి వారి ఇంటికి వచ్చి ఆ కలశములో కాసింత మట్టి, కొంచెం నీరు, కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు అందులో వేసి వేపమండ ఒకటి ఆ చెంబులో, బిందెలో, కుండలో ఏదైతే వినియోగిస్తున్నామో అందులో వేసి బొట్టు పెట్టి 2 చేతులు జోడించి నమస్కరించి వెళ్ళిపోయిన అనంతరం ఆ కుండ, చెంబు, బిందె ఈ ఇంటి వారు స్వీకరించి దానిని వినియోగించి బోనం సిద్ధం చేసుకోవాలి. బోనం చేసే సమయంలో ఘటంలో ముందుగా వేసేది మట్టి. ఇది సమాధానం. లేనివారు తప్పకుండా చేయవచ్చు, ఉన్నవారు కొనసాగించవచ్చు. అమ్మవారు, ఘటాలు, బోనము అంటే ప్రకృతిని, పర్యావరణాన్ని పూజించడమే. ఇది సమాధానం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.